నమస్తే, వెల్కమ్ టు మా గల్ఫ్ న్యూస్. ప్రతిరోజు 6 దేశాల తాజా వార్తలు మీకు అందించబడుతున్నాయి. కువైట్లోని మైదాన్ హవాలీ ప్రాంతంలో గురువారం రాత్రి నుంచి శుక్రవారం తెల్లవారుజాము వరకు నిర్వహించిన విస్తృత స్థాయి ట్రాఫిక్ భద్రతా ప్రచారంలో 1078 ట్రాఫిక్ సైటేషన్లు మరియు 14 మంది అరెస్టులు జరిగాయని అంతర్గత మంత్రిత్వ శాఖ ప్రకటించింది. తాత్కాలిక ప్రధానమంత్రి అంతర్గత మంత్రి షేక్ ఫహద్ యూసఫ్ సౌద్ అల్ సబా ఆదేశాల మేరకు ఈ క్యాంపెయిన్ నిర్వహించినట్లు మంత్రిత్వ శాఖ తెలిపింది. ఈ ఆపరేషన్లో 5 పరారీలో ఉన్న వారిని అరెస్ట్ చేశారు. నివాస మరియు కార్మిక చట్టాలను ఉల్లంఘించిన 7గురిని అదుపులోకి తీసుకున్నారు. న్యాయపరమైన ఆదేశాల ప్రకారం 4 వాహనాలను స్వాధీనం చేసుకోవడం జరిగింది. అసాధారణ స్థితిలో ఉన్న ఒక వ్యక్తిని కూడా అధికారులు అదుపులోకి తీసుకున్నారు. రాబోయే వర్షాకాలం కోసం పబ్లిక్ వర్క్స్ అథారిటీ అష్గల్ ఫీల్డ్ డ్రిల్స్ క్రిటికల్ ఆపరేషన్స్ నిర్వహించింది. ఈ సందర్భంగా పట్టణ మౌలిక సదుపాయాలు, పబ్లిక్ సెక్యూరిటీ, ట్రాఫిక్ ప్రవాహంపై భారీ వర్షపాతం ప్రభావాలను తగ్గించే లక్ష్యంతో అనేక శిక్షణా కార్యకలాపాలు నిర్వహించినట్లు అష్గల్ ఎక్స్ పోస్టులో తెలిపింది. వర్షాలు కురిసే సమయంలో ప్రమాదాలను తగ్గించడానికి, అంతరాయాలను నివారించడానికి సత్వర సమీకరణ, సమర్థవంతమైన సమన్వయం, ప్రియమైన నేతకు నాలెడ్జ్ ముఖ్యమైనవి అని తెలిపారు. సెప్టెంబర్ 5న ఖతార్లోని కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మితమైన వర్షం కురిసింది. ఖతార్ వాతావరణ శాఖ నేడు దేశంలోని నైరుతి ప్రాంతాల్లో వర్షపు జల్లులను నిరంతరం పరిశీలిస్తున్నట్లు ప్రకటించింది. యూఏఈలో ఇంటర్నెట్ సేవల్లో అంతరాయం ఏర్పడింది. రెడ్ సీలో కేబుల్ కట్ కావడమే దీనికి కారణమని తెలుస్తోంది. వెబ్సైట్లు మరియు యాప్లు టీవీ స్ట్రీమింగ్ను యాక్సెస్ చేయడంలో ఇబ్బందులు ఎదుర్కొన్నట్లు పలువురు సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారు. దుబాయ్, అబుదాబి, షార్జా, అలైన్, అజ్మాన్, రాస్ అల్ ఖైమా, ఫుజైరా, జిబెల్ అలీ మరియు అల్ క్వైన్లలో ఇంటర్నెట్ సేవలో అంతరాయం ఏర్పడినట్లు నిపుణులు తెలిపారు. దుబాయ్ అంతటా ఈరోజు ఇంటర్నెట్ చాలా నెమ్మదిగా ఉంది. చాలామంది స్నేహితుల ఇళ్లలో ఈ సమస్య ఉందని యూఏఈ నివాసి మహమ్మద్ యూసఫ్ తెలిపారు. తాను స్వదేశంలో ఉన్న తన తల్లికి ఫోన్ చేయలేకపోయాను. రెడ్ సీలో కేబుల్ కట్ అయిందని తనకు తర్వాత తెలిసిందని షార్జా నివాసి వసీం అహ్మద్ అన్నారు. అనేక దేశాలను ప్రభావితం చేసిన ఈ సమస్యను పరిష్కరించడానికి ఇంజనీర్లు కృషి చేస్తున్నారని అధికారులు తెలిపారు. రాయల్ ఒమన్ పోలీసులు ఎమిరేట్స్లో ఒక కుటుంబంలో దోపిడీకి పాల్పడినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న నిందితుని అరెస్ట్ చేశారు. ఆ తర్వాత అతన్ని యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ అధికారులకు అప్పగించారు. రాయల్ ఒమన్ పోలీసులు, జాతీయ కేంద్ర బ్యూరోలు, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ, డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ ఎంక్వైరీస్ అండ్ క్రిమినల్ ఇన్వెస్టిగేషన్ సంయుక్తంగా పారిపోయిన వ్యక్తిని పట్టుకుని యూఏఈ అధికారులకు అప్పగించాయి. ఒక నివాసంలోకి చొరబడి తెల్ల ఆయుధంతో వారి సభ్యులపై దాడి చేశాడని, బంగారు ఆభరణాలను దోచుకుని ఆపై ఒమన్ సుల్తానేట్కు పారిపోయిన అనుమానితుని యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ అధికారులు వెతుకుతున్నారు. గత వారం రోజుల్లో సౌదీ భద్రతా అధికారులు మొత్తం 20,882 మంది అక్రమ నివాసితులను అరెస్ట్ చేశారు. ఆగస్టు 28, సెప్టెంబర్ 3 మధ్య కాలంలో సంబంధిత ప్రభుత్వ సంస్థల సహకారంతో భద్రతా దళాలు సంయుక్త తనిఖీలు నిర్వహించాయి. ఈ సందర్భంగా అరెస్టులు చేసినట్లు అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ ప్రకటించింది. అరెస్ట్ చేయబడిన వారిలో 12,975 మంది నివాస చట్టాన్ని ఉల్లంఘించిన వారు, 4,185 మంది సరిహద్దు భద్రతా చట్టాన్ని ఉల్లంఘించిన వారు, 3,722 మంది కార్మిక చట్టాన్ని ఉల్లంఘించిన వారు ఉన్నారు. ప్రయాణ పత్రాలను పొందడానికి మొత్తం 22,550 మంది వారి దౌత్య కార్యకలాపాలకు పంపినట్లు పేర్కొంది. సౌదీలోకి అక్రమంగా వస్తూ పట్టుబడ్డ 1,244 మందిలో 33% యెమెన్ జాతీయులు, 66% ఇథియోపియన్ జాతీయులు, 1% ఇతర దేశాలకు చెందిన వారు ఉన్నారు. అలాగే ఉల్లంఘించిన వారికి రవాణా, ఆశ్రయం మరియు ఉపాధి కల్పించడానికి ప్రయత్నించిన 20 మందిని కూడా అరెస్ట్ చేశారు. అక్రమ నివాసితులకు సహాయం చేస్తే ఏ వ్యక్తికైనా 15 సంవత్సరాల వరకు జైలు శిక్ష, SRI మిలియన్ వరకు జరిమానా విధిస్తామని అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ హెచ్చరించింది. మక్కా, రియాద్ మరియు తూర్పు ప్రావిన్స్ ప్రాంతాల్లో 911 నెంబర్కు మరియు రాజ్యంలోని మిగిలిన ప్రాంతాల్లో 999 లేదా 996 నెంబర్లకు కాల్ చేయడం ద్వారా ఉల్లంఘన కేసులు నివేదించాలని మంత్రిత్వ శాఖ ప్రజలను కోరింది. ఇవి మా గల్ఫ్ న్యూస్ విశేషాలు. మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం.